ఈ 4 మంత్రములు శివరాత్రి రోజున ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి 1000 జన్మల కర్మలు పోయి మోక్షం కలిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కర్మలు పోవాలంటే ఈ విధముగా ఈ శివరాత్రిని ఆచరించండి. వచ్చే శివరాత్రి మోక్ష శివరాత్రి. ఇది ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మోక్ష శివరాత్రి. హరిహర కలయికతో ఒలికిన ఈ శివరాత్రిని ఈ విధముగా అందరికీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మోక్షం రావడానికి ఎంతో ఛాన్స్ ఉంది. మీ అందరికీ తెలుసా, వచ్చే బుధవారం ఫిబ్రవరి 26న మనమందరం శివరాత్రిని ఆచరిస్తాము. శివరాత్రి గురించి కొన్ని మనం అందరూ తెలుసుకోవాల్సినవి విషయములు. రోజంతా ఉపవాసము అవసరం లేదు. ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా ఉండడం, అంతేకాని మనం ఏమి తినకుండా ఉండడం కాదు. అలాగనే కొందరు రాత్రంతా జాగరణ ఉంటారు, అది కూడా చాలా తప్పు. శివరాత్రి అనగానే వచ్చేది అమావాస్య రోజు. అమావాస్య రోజు రాత్రి 9 గంటల తర్వాత దుష్ట శక్తులు యాక్టివ్ అయి ఉంటాయి. దానివల్ల మీరు ఎటువంటి కారణాలను బయట ఉపవాసం ఉండరాదు, అలాగే నైట్ జాగరణ ఉండరాదు. ఒకవేళ ఉండాలి అనుకుంటే శివరాత్రి రోజు రాత్రి 9 గంటల తర్వాత ఏదైనా శివుని ఆలయంలో మాత్రం మీరు జాగరణ చేయాలి. అలాగే మీ ఇంటిలో కానీ మీ ఊరిలో కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు జాగరణ చేయకండి. అలాగే శివరాత్రిని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. శివరాత్రి ఈసారి 26వ తేదీ ఫిబ్రవరి రోజు వచ్చింది. ఆ రోజు నుంచి ఇలా నేను చెప్పబోయే ఈ సూత్రములు మీరు పాటిస్తే మీకు 1000 జన్మల కర్మలు అలాగే మోక్షం పొందడానికి ఎంతో ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి ఇలాగా ట్రై చేయండి. శివరాత్రి 26వ తేదీ వచ్చింది. 26వ తేదీ అనగా ముందు 3 రోజులు, వెనకాల 3 రోజులు, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు. బుధవారం నాడు అంటే 26వ తేదీ తెల్లవారుజామున 4:30కి లేచి మీ నిత్య కర్మలు ముగించుకొని ఇల్లంతా శుభ్రపరిచి, అలాగే మీ ఇంటిలో పూజా గది ఉంటే పూజా గదిని కూడా శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో అయినంత పూజ చేసుకొని తెల్లవారుజామునే ఉదయం సూర్యుడు పుట్టుక ముందే ఏదో ఒక మీ ఇంటి పక్కన ఉండే శివాలయంకి వెళ్ళండి. శివాలయంలో మీ చేత ఎంతైతే అంత తీసుకొని పోండి. ఏదైనా శివాలయంకి వెళ్ళండి. శివాలయంకి వెళ్ళి శివాలయంలో భక్తి శ్రద్ధలతో శివునికి నమస్కారం చేసుకోండి. అయితే మీ ఇష్టం, అభిషేకం చేసుకుంటే చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు అర్చక స్వాములు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీరు పోయి మీ పూజ అయిన తర్వాత అదే శివాలయంలో ఉత్తరం వైపు కూర్చొని శివ పంచాక్షరి మంత్రము అనగా ఓం నమః శివాయ అనే మంత్రం 300 సార్లు అలా చేయండి. అలాగే మీ ఇంటికి వచ్చేసి మీ ఇంట్లో మీ పనులు యథావిధిగా మీ పనులు ఉంటే ఏమంటే పనులు చేసుకోండి, లేదంటే పని లేదంటే ఇంట్లో మీ ఇష్టం ఏమన్నా చేసుకోవచ్చు. అంటే ఉపవాసం అవసరం లేదు. ఒకవేళ ఉండాలనుకుంటే అది మీ ఇష్టము. పిల్లలు పెద్దలు చూసుకొని చేయండి, ఎందుకంటే ఉపవాసం అవసరం లేదు. మీరు ఒకవేళ ఉపవాసం ఉండాలి అనుకుంటే ఆ రోజు డీప్ ఐటమ్స్, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, నిమ్మకాయ, పచ్చిమిరప ఏది తీసుకోకండి. ఒకవేళ తినాలనుకుంటే అన్నం పెరుగు, బరీ అన్నం పెరుగు, అంతే. పెరుగుకి తిరుగుబాటు అయ్యకూడదు. ఇటువంటి తీసుకోండి, లేదంటే పాలు పండ్లు తీసుకోవచ్చు. ఇది మాత్రం చేసుకోండి. అలాగే మీ ఇంట్లో మీ చేత అయితే ఓం నమః శివాయ మంత్రం మళ్ళీ రిపీట్ చేయండి. శివ గాయత్రి మంత్రం మీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదన్నా అల్పాహారం తీసుకున్న తర్వాత మీకు ఒకవేళ టైం ఉంటే ఉత్తరం వైపు కూర్చొని ఈ శివ గాయత్రి మంత్రం స్మరణ చేయండి. మినిమం 108 సార్లు చేయాలి. ఈ మంత్రం ఎలా ఉంటుందంటే ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇంకొకసారి ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది ఉత్తరం వైపు కూర్చుని 108 సార్లు చేయండి. అలాగే ఇంకొక మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ. దీన్ని కనీసము 300 సార్లు చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ దీన్ని చేయండి. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకు
మీ ఇంటి దగ్గర ఏదో ఒక విష్ణు ఆలయానికి వెళ్ళండి. అందులో ఏదైనా పర్వాలే, రామ, కృష్ణ, వెంకటేశ్వర, రంగనాథ, ఏదైనా కానీ విష్ణు సంబంధించిన దేవస్థానానికి వెళ్ళండి. అక్కడ మీ చేత అయితే మీరు అభిషేకం చేయించండి, లేదంటే నమస్కారం చేసుకొని అక్కడే కూర్చొని అక్కడ కూడా ఒక మంత్రం చెప్పాల్సి పడుతుంది. అది మహావిష్ణు మంత్రం. అది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఓం నమో నారాయణాయ అనే మంత్రమును 400 సార్లు ఉత్తరం వైపు కూర్చొని జపము చేయండి. తర్వాత సాయంకాలం మీ ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి మీ అప్పుడు ఏమన్నా అల్పాహారము తీసుకోండి. అల్పాహారం తీసుకున్న తర్వాత సాయంకాలము 6 గంటలకు ఇంటిలో శివ పూజ అయిన తర్వాత ఈ ఒక మంత్రం చెప్పండి. ఈ మంత్రం ఇలా ఉంటుంది: ఓం త్రయంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన మృత్యోర్ముక్షి యమామృతాత్. ఇంకొకసారి, ఓం త్రయంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన మృత్యోర్ముక్షి యమామృతం. ఇది మహామృత్యుంజయ మంత్రము. ఈ మంత్రము కనిష్టము 300 సార్లు అయినా సాయంకాలము చెప్పండి. ఇలా నేను చెప్పిన 4 మంత్రములు డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒక్కసారి చూసుకోండి. ఈ 4 మంత్రములు శివరాత్రి రోజున ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి 1000 జన్మల కర్మలు పోయి మోక్షం కలిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు శివుడు అలాగే విష్ణు అంటే బుధుడు కూడా సేమ్ రాశిలో సేమ్ ఆ రోజు ఉన్నాడు కాబట్టి విష్ణు వల్ల శివుని వల్ల ఇద్దరి కలయిక వల్ల మనకి మోక్షం కలిగే ఛాన్సు చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ 4 మంత్రములు ఏమైతే చెప్పానో అవి పాటించండి. శివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసము లేదా జాగరణ ఉండాలో అనుకునే వారికి ఒక చిన్న సలహా. శివరాత్రి రోజు మీరు ఒకవేళ జాగరణ ఉండాలి అనుకుంటే దేవస్థానంలో మాత్రం ఉండండి, మీరు బయట ఉండకండి. ఒకవేళ ఉన్నాను ఈరోజు మోజు మస్తీల కోసం జాగరణ ఉండకండి. కొంతమంది చాలామంది నేను చూసినాను, నైట్ అంతా ప్యాకెట్ ఆడడం, ఏదైనా జూజు ఆడడం, లేదా సినిమాలు చూడడం, లేదా ఏదన్నా పాటలు పాడడం, అదంతా చేయకండి. రాత్రి 9 గంటల పైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. దానివల్ల మీరు ఎక్కడ జాగరణ ఉండకండి. ఉంటే అది ఖచ్చితంగా శివాలయంలో మాత్రమే ఉండండి. అలాగే ఉపవాసం కూడా మీ వల్ల ఉండగలిగితే ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చాలామంది ఉపవాసాలు ఉండే కయ్యిల్లే, కానీ చాలామందికి గ్యాస్ట్రిక్ అంత ప్రాబ్లం ఉంటుంది. అల్పాహారం తీసుకోండి. ఏదైనా తీసుకున్నా దాంట్లోకి డ్రీప్ ఐటమ్స్ వద్దు, తిరుగుబాత వద్దు, పచ్చిమిరప వద్దు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఇవి వాడకుండా కొంచెం అల్పాహారం తీసుకోండి. అల్పాహారం తీసుకోండి. ఎలాగా మీరు డైలీ ఏం చేస్తారో అదే పనులు చేసుకోండి. మళ్ళీ మరుసటి రోజు సాయంకాలం వరకు నిద్రపోకుండా ఉండడము అదంతా కొన్ని రూల్స్ ఏమీ లేదు. మీ యథావిధిగా మీ పని చేసుకో. 26వ రోజు మాత్రమే ఉపవాసము ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ more people. Thank you.